ఇక మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కావాలేమో, జరగకూడదని కోరుకుంటున్నాం. రష్యా ఉక్రెయిన్ దాడి కారణంగా రోజు ఉక్రెయిన్ మీద రష్యా దాడులు చేస్తున్నాం. రష్యాకి ఎగనెస్ట్గా ఉక్రెయిన్ ఓడిపోతున్నటువంటి నేపథ్యంలో నాటో దేశాలన్నీ కలిసి ఇప్పుడు ఉక్రెయిన్కి మద్దతుగా సైన్యాన్ని రంగంలోకి దించుతుంటే దాని కారణంగా ఎక్కడ మూడో ప్రపంచం, ఎందుకంటే నాటోలోకి ఉక్రెయిన్ చేర్చుకోవాలని కూడా ప్లాన్ చేశారు. నాటోలోకి ఉక్రెయిన్ చేర్చుకుంటే రష్యా అప్పుడు ఉక్రెయిన్ మీద దాడి చేస్తే నాటో దేశాలన్నీ 30 దేశాలు కలిసి రష్యా మీద దాడి చేయాల్సి ఉంటుంది. అప్పుడు రష్యా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతుంది. రష్యాకి తోడుంటానని చైనా కూడా ప్రకటించింది. కాబట్టి అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం అనుకుంటే అది పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వార్ కాస్త మరొక మూడో ప్రపంచ యుద్ధం వైపు టర్న్ అవుతుంది. ఇజ్రాయెల్ మీదన ఇరాన్ దాడి చేసింది. మొన్న ఏదైతే రాయబార కార్యాలయం మీద లెబనాన్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయం మీద జరిగిన దాడికి ప్రతీకారంగా దాడి చేసింది డ్రోన్లతో. దానికి ఇజ్రాయెల్ కూడా రెస్పాండ్ అవుతామని ప్రకటించింది తీవ్ర స్థాయిలో. అదే జరిగితే ఇజ్రాయెల్ మీద కనుక దాడి పెరిగితే కనుక మేము ఎంటర్ అవుతామని చెప్పి అమెరికా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా పట్టించుకోకుండా చేసుకొచ్చింది ఇరాన్. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది చాలా సందేహాస్పదం. ఎందుకంటే అమెరికా రంగంలోకి దిగిందంటే ఆల్రెడీ నిన్ననే చెప్పుకున్నాం, సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. దీంట్లో తమ బేసులను వినియోగించుకోవద్దని చెప్పింది. కానీ అమెరికా గట్టిగా ఒత్తిడి తెచ్చి వినియోగించుకుంటుంది. అదే జరిగిందంటే పెను యుద్ధం, ఆల్రెడీ యుద్ధ నౌకలు అటు పక్కకి బయలుదేరినాయి అని కూడా చెప్పుకున్నాం. ఆ సిచ్యువేషన్లో ఇవాళ దాడి జరిగింది. ఇంకో పక్కన రిటాలియేషన్ అటాక్ రెడీ అవుతున్నారు. ఇది జరిగిందంటే అంటే ఇప్పుడు ఇలాంటి పరిణామాల్లో రష్యా చైనా లాంటివి కూడా జోక్యం చేసుకుంటే, ఎందుకంటే ఇరాన్కి అవి రెండు మిత్ర దేశాలు, అది పెను యుద్ధంగా దారితీస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం వైపుకి వెళ్తామా ఏంటనేటువంటి ఆందోళన కనబడుతోంది.